అర్చనా అర్చనా బావగారిని కాపాడటం ఎలా అక్క? 1 2 3 4 5 6 7 8 9 అయినా వాడికి డ్రగ్స్ ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయమ్మా? తను బ్రతిమిలాడుతుంటే కొంచెమే. బ్రతిలాడటమే కాదమ్మా, కాళ్ళ వెళ్ళా పడతారు. ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. అయినా మనం జాలి పడకూడదు. ఇంకా నయం, ఇంకొంచెం లేట్ అయి ఉంటే ఇంకేం ప్రమాదం జరుగుండేదు. అంటే చాలా వైలెంట్ గా తయారవుతాడమ్మా. సరే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే డాక్టర్, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయను. మీరంతా ఏం కంగారు పడకండి. తను ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఉమేష్, నా మాట విను. నేను డ్రగ్స్ తెప్పించను. నువ్వు తీసుకున్నా నేను ఊరుకోను. అయితే దూకేస్తా. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయకండి. మీరు ముందు అర్జెంటుగా దూకేయండి. నన్నే దూకి చచ్చిపోమంటావా? నీకు సిగ్గులేదు? సిగ్గు లజ్జ అన్ని ఉండబట్టే మిమ్మల్ని దూకేయమంటున్నాను. మీరుండి మాత్రం నాకేం లాభం? అక్క, అంటే నేను చస్తే మరొకరిని పెళ్లి చేసుకుని కులకాలనుకుంటున్నావే? అవన్నీ మీకు అనవసరం. జీవితాంతం బాధ పెడుతూ బెదిరిస్తూ ఉండే మీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు చావాలనుకున్నారు కదా, ముందు దూకి చావండి. ఒకవేళ మీకు భయం అనిపిస్తే నేనే వచ్చి నెట్టేస్తాను. అక్క, నన్నే నెట్టేస్తావా? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నీకు తెలియదు వనజ, నువ్వుండు. హలో, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు మాట్లాడుకుంటామో. వస్తా, గుడ్ బై. అక్క, భూమి, నీకు తెలీదు, లోపలికి పద. నరేష్, పద పద. నువ్వు అసలు ఆడదానివే కాదు. నీకు అసలు భయం భక్తే లేదు. నీకన్నా మేరే బెటర్. చిచి, ఏమీ కాదు. మీరెవరూ ఏమీ భయపడకండి. ఏంటి మాటలే వినిపించట్లేదు? అవునక్క, ఏం వినిపించటం లేదు. నేను వెళ్ళి చూసిరానా వదినా? ఒక్క నిమిషం, నేనే వెళ్తాను. ఉమేష్ ఏడి? ఇదేంటిది? మనిషి మాయమైపోయాడు. ఏం జరిగిందబ్బా? ఉమేష్, 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 ఇక్కడ కూడా లేడు. ఉమేష్, ఏంటిది? అయిందా మీ నిర్వాకం? మిమ్మల్ని అడిగేది. సరే, కిందికి రండి. మర్యాదగా కిందికి రండి. వస్తారా లేదా? ఎప్పుడేం సుత్తి కొడతారో వీళ్ళు. అయినా వీళ్ల బాధతో నాకేం పని? తానొవ్వక నొప్పించక అన్నట్టు
తెలివిగా బయటపడ్డమే మనం ఇప్పుడు చేయాల్సిన పని. ఇరవై 23 క్రితం నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు ఆ ఆవేదన వెనక నేను ప్రతి సృష్టి చేస్తున్నానన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిందమ్మా. నీ 3 ఏళ్ల ప్రాయంలో లేలేత పాదాల పరుగులు తీస్తూ నన్ను ఉరకలు పెట్టించినప్పుడు నా కూతుర్ని నేను అందుకోగలనా అన్న అనుమానం వచ్చింది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఈ అమ్మ కన్న కలల జీవితకాలం చిన్నదన్న భావం నా గుండెను కోసేసింది. కట్టదిగిన కాలంలో నీళ్ళన్నీ చెల్లా చెదురై కాలవే మాయమైనట్టు కన్నీళ్ళింకిన నా కళ్ళను చూసి కాయమే మిగిలింది. ప్రాణం ప్రభు చెంతకి చేరిపోయిందని అనుకున్నారందరూ. కానీ పాపిష్టి ప్రాణం పైకి ఎగిరిపోలేదు. అలా ఎందుకు జరిగిందో ఆ రోజు నాకు అర్థం కాలేదమ్మా. ఆ రోజును తలుచుకుంటే ఈ రోజు నాకు అర్థమవుతుందమ్మా. ఇలాంటి బాధను అనుభవించాలని ప్రభువు నా నుదుటను రాసి పెట్టాడని. మేరీ, కానీ ఒక్క మాట అడుగుతాను, చెప్పు. అమ్మ కడుపులో నుంచి బిడ్డ బయట ప్రపంచంలో పడడం అంటే బిడ్డ తల్లి నుంచి విడిపోవడం అమ్మా. అమ్మని ఇంతగా బాధ పెట్టడం భావ్యమా? నన్ను బాధ పెడుతున్నానని తనకి తెలిస్తే కదమ్మా అది భావ్యమో కాదో తెలియడానికి. పిల్లల్ని పెంచే పద్ధతి ఇది కాదని మా అన్నయ్య అన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా మేరీ? చావన్నది ఒక వరమని, మరణం అన్నది ఒక అదృష్టం అని. నిజం, చావన్నది పొలిమేర దాటితే ఈ బాధల నుంచి బతికిపోయినట్టే కదమ్మా. ఏంటమ్మా ఈ మాటలు? ఊరుకో. చేయగలిగింది ఏముందిరా? కానీ కానీ ఇంత కాదు. ఈ ప్రాణం పిల్లల గురించే కొట్టుకులాడుతుంది. మాకు చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అయినా నువ్వెందుకు ఇలా చేసావని యక్ష ప్రశ్నలు వెయ్యనురా. కనీసం అతను ఎవరో, ఎక్కడుంటాడో, అతని పేరైనా చెప్తే. ఏంటక్కాది? అదొక్కటే కాదు, అన్నీ చెప్తాను. అవసరం అనుకున్నప్పుడు అన్నీ చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నా మనసేం బాగోలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేనేం చేయాలో నన్నే నిర్ణయించుకొనివ్వండి. ప్లీజ్. నో ప్రాబ్లం.
90% క్యూర్ అయినట్టే. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే చెప్తాను. ఇప్పుడు పేషెంట్ పైన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం, మరో విధమైన ఈగో, ఇలా రకరకాల ఫీలింగ్స్తో స్ట్రగుల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటప్పుడు మనం కంగారు పడకూడదు. మేడ మీద నుంచి దూకుతానన్నప్పుడు నువ్వెలా బిహేవ్ చేశావో అదే ధైర్యంతో, అంతే ఓపికతో మనం ఇప్పుడు హ్యాండిల్ చేయాలి. దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదంటారా? మనం భయపడితేనే ప్రమాదం ఎక్కువ. మన వీక్ పాయింట్ని బేస్ చేసుకొని వాళ్ళు కావలసిన దానికోసం డిమాండ్ చేస్తారు. అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి యాంటీ ట్రీట్మెంట్ బిగిన్ అవుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆ పని చేయకూడదు. అలాగే డాక్టర్. ఇప్పుడు తనకు కావాల్సింది కౌన్సిలింగ్. ఏది ఏంటో, ఎవరేంటో తెలియచేయడం. మానసికంగా తనకు దగ్గరవడం. పసిపిల్లల్ని చేరదీసినట్టు పేషెంట్ని దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా డ్రగ్ అంటే ఓ విరక్తిని పెంచుకొని మామూలు జీవితం వైపు అట్రాక్ట్ అవుతాడు. అదే జరిగితే అంతకంటే ఏం కావాలి డాక్టర్? జరుగుతుందమ్మా, తప్పకుండా జరుగుతుంది. ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. నా ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదు డాక్టర్. ఆ నమ్మకం నాకుంది. అంతేకాదు, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి పేషెంట్ తరఫు మనుషులు సహకరిస్తే ఎంత గొప్ప రిజల్ట్ సాధించగలమో నీ వల్లే ప్రూవ్ అవుతుంది. నాకెటువంటి గొప్పతనం అవసరం లేదు. జస్ట్ నా ఉమేష్ కోలుకుంటే నాకదే చాలు. కోలుకుంటాడు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇక నుంచి తనని ట్రీట్ చేసే డ్యూటీ నీదే. ఇప్పుడు నాకంటే మీ అవసరమే ఎక్కువ. మీ పనిలో మీరుండండి. ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్. ఓకే, కెన్ ఐ టేక్ లీవ్? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అంత ప్రేమ ఉన్నవాళ్ళు అంతలేసి మాటలు ఎందుకనాలో? ప్రేమ ఉంది కాబట్టే. ఆహా, ప్రేమ ఉంటే తిట్టాలా? నేను తిట్టానా? మరి గయ్యమని లేచిందెవరు? మీరు కాదు. మీరు గట్టిగా మాట్లాడారు కనుక నేను గట్టిగా మాట్లాడాను. తప్పా? అవును, నేనే ముందుగా అరిచాను. అయితే నువ్వు అరవాలా? అయినా నేను నీ మీద కాకపోతే ఇంకెవరి మీద కోప్పడతానోయ్. సర్లేండి, మీ బుజ్జగింపులకి ఏమీ తక్కువ లేదు. తప్పుతుందా తల్లి? శ్రీకృష్ణుడు అంతటి వాడే అలకపాన్ పెక్కిన సత్యభామ కాళ్ళు పట్టుకున్నాట. ఇక నేనెంత? మరీ అంత పొగడ్తలొద్దులేండి.
మీరు పొగిడినంత మాత్రాన నేనేమి కరిగిపోను. ఆ నువ్వేం కరిగిపోవద్దు. ఆ మొహాన కాస్తంత నవ్వు పులుగుకుంటే చాలు. అసలే ఆ మొహాన్ని చూడలేక అల్లాడిపోతున్నాం. వెవ్వె మీ మొహం కంటే నా మొహం ఏమీ తీసిపోలేదు. చక్కనమ్మ చిక్కిన అందమే అని నేనెలా ఉన్నా బాగానే ఉంటాను. హ, నీ మీద నీకంత నమ్మకం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ బాబు భయపడతాడేమో, అది ఆలోచించు. ఆహా, నా బాబుకి నేనెలా ఉన్నా ఇష్టమే. మీ నాన్నేరా వెవ్వెవేలా ఉంటాడు. వే, 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 వే. కదరా నాన్న. చూసారా, వీడు కూడా అదే చెప్తున్నాడు. వీడిని చూసైనా నేర్చుకోండి. సరే సరే, ఇంట్లో పనంతా ఎక్కడిదక్కడే ఉన్నట్టుంది. బాబుని చూసుకోండి. ఇదిగో ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేయాలి? ఉమ్, ఏం చెయ్యాలేమిటి? వంట వండొద్దా? గిన్నెలు కడగొద్దా? ఎంత పనుంది? అంత పని ఏమీ లేదులే. ఆహా, ఎంత పనుందో నాకు తెలుసు. మీకేం తెలుసు? నీకేం తెలుసు? అలిగి పడుకోవటం తెలుసు. హ, వంట పని ఇంటి పని అన్ని పూర్తయిపోయాయి. పూర్తయిపోయాయా? ఎవరు చేశారు? నేనే వంట చేసేసా. మీరు వంట ఆ, చేశారా? మరి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారనుకున్నావు? మీకెందుకండి కష్టం? నేను వండేదాన్ని కదా. ఎవరొడ్డితే ఏముందిలేవాయ్. సారీ అండి, అనవసరంగా మిమ్మల్ని ఏదేదో అండమే కాకుండా వంట కూడా చేయించాను. ఏమండి, ఉమ్. నన్ను క్షమించరు? సరే, మరి నా మీద కోపం తగ్గిందా? ముందు నా మీద కోపం తగ్గిందో లేదో మీరే చెప్పాలి. కాదు, ముందు నువ్వే చెప్పాలి. ఆహా, మీరే చెప్పాలి. నువ్వే చెప్పాలి. మీరే చెప్పాలి. నువ్వే చెప్పాలి. మీరే చెప్పాలి. నువ్వే చెప్పాలి. తగ్గింది. ఆ? ఉమేష్, ఉమేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఉమేష్, ఏయ్! చెప్పు, ఇప్పుడు చెప్పు. నాకు డ్రగ్స్ ఇవ్వనంటావా? ఆ? నేను మేడ మీద నుండి దూకుతానన్నా చస్తే చావమంటావా? ఎన్ని విధాలుగా అడిగినా నువ్వు నాకు డ్రగ్స్ తెప్పించావా? ఆ? నిన్నటిదంతా నాటకమే, కానీ ఇది నిజం. నాకు డ్రగ్స్ ఇవ్వకపోతే నేనైనా చస్తాను, నిన్నైనా చంపుతాను. చెప్పు. అర్చనా అర్చనా